ఐపీఎల్ 2026 సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్ జోరుకు రాజస్థాన్ రాయల్స్ బ్రేక్ వేసింది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో పంజాబ్ నిర్దేశించిన 222 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ విజయవంతంగా ఛేదించింది. బ్యాటర్ల సమిష్టి కృషితో మరో 4 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ ఘన విజయాన్ని సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ కి తొలి పరాభవం ఎదురైంది. ముల్లాన్పూర్లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. రాజస్థాన్ రాయల్స్ రికార్డ్ చేసింగ్తో ఈ సీజన్లో తొలి ఓటమిని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 222 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ మరో 4 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేస్ చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లంతా సమిష్టిగా రాణించడంతో భారీ స్కోర్ చేసింది. ప్రభు సిమ్రన్ సింగ్, మార్కస్ స్టోయినియస్ హాఫ్ సెంచరీలు చేశారు. అనంతరం చేజింగ్ ప్రారంభించిన రాజస్థాన్ ఎదురుదాడికి దిగింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ అటాకింగ్ గేమ్తో అలరించాడు. క్రీజ్లో ఉన్నంతసేపు అలరించాడు. చివరకు 16 బంతుల్లో 43 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇందులో 5 సిక్సర్లు 3 ఫోర్లున్నాయి. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 27 బంతుల్లో 51 పరుగులు చేసి అలరించాడు. చివర్లో డోనోవాన్ ఫెరీరా 26 బంతుల్లో 52 పరుగులతో సత్తా చాటాడు. అతనికి శివం దుబే 12 బంతుల్లో 31 పరుగులు తోడవడంతో రాజస్థాన్ రాయల్స్ 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ ఫలితంతో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2026లో తొలి ఓటమిని చవిచూసింది. అయినా 13 పాయింట్లతో పాయింట్ల టేబుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.